నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం చేపట్టారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పైతర గ్రామ సర్పంచ్ యాభన్నగారు రవితేజారెడ్డి మల్లారెడ్డి వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ లాంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రవితేజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మల్లారెడ్డి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, మురళి, మేనేజర్ మహమ్మద్, డాక్టర్లు మనోజ్ కుమార్, మంగేష్, నర్సులు ఇషాద్ బేగం, మంజులత, కరిష్మా పాల్గొన్నారు. పైతర గ్రామంలో మన మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారు ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మహమ్మద్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే కూడా సార్ వారు వెంటనే మంగళవారం రోజు వస్తాము, మేము స్టార్ట్ చేసాం సార్ అని చెప్పిండు. నేను మా మేనేజర్ సార్ మహమ్మద్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇలాగే మీరు 2 మంత్స్ కోసం 3 మంత్స్ కోసం కూడా ఈ వైద్య శిబిరాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్. అలాగే దీనికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వైద్య శిబిరాన్ని కూడా పైతర గ్రామస్తులు కూడా చాలామంది వృద్ధులు కానీ ఇంకా చాలామంది కానీ వచ్చి కూడా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా అందుబాటులో అందరూ కూడా వచ్చి చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ మంచి అంటే మందులు కూడా అన్నీ కూడా చాలా మంచిగా వాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, నేను కూడా చూశాను. ఈ కార్యక్రమాన్ని అలాగే వైద్య శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన మహమ్మద్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మనోజ్ కుమార్, మంగేష్ గారికి, అలాగే నర్సులు ఇషాద్ బేగం, మధులత, కరిష్మా, ఇలా మేడం వారికి సిస్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి 2-3 నెలలకోసారి కూడా మల్లారెడ్డి హాస్పిటల్ వారు కూడా మా పైతర గ్రామంలో కూడా ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం రాత్రి ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో బీజేపీ నేతలు శివారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, రెడీ అన్న, ఓకే రెడీ. ఓకే రెడీ, లుక్ అన్న. ఓకే లుక్. ఓకే కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను.
పిల్లలు కొంచెం పక్కకి వెళ్ళి వాళ్ళు వస్తారు. నర్సాపూర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మంగళవారం కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు పాడి శ్రీధర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని శీతలమాత నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలను పురస్కరించుకుని మొదటి రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. బుధవారం చండీయాగం, సామూహిక బోనాల ఊరేగింపు కార్యక్రమాల్లో రాజపురోహితులు హరిప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః మహాయ నమః శ్రీమాత్రే నమః గుణస్థాయ నమః శ్రీమాత్రే నమః గుణరూపిణ్యే నమః శ్రీమాత్రే నమః వీరగోష్ఠీప్రియాయ నమః శ్రీమాత్రే నమః వీరాయ నమః శ్రీమాత్రే నమః ఐశ్వర్యాయ నమః శ్రీమాత్రే నమః నాదరూపిణ్యే నమః శ్రీమాత్రే నమః జ్ఞానకల్లలాయ నమః శ్రీమాత్రే నమః కళ్యాయ నమః రామాయ నమః శ్రీమాత్రే నమః. మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఇష్టం రావడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మన కాబట్టి ఆలయ కమిటీ మమ్మల్ని ఆహ్వానించడం మేమందరం కూడా ఇక్కడికి రావడం వారి యొక్క ప్రసాదం ఆశీర్వాదం తీసుకోవడం మరి నిజంగా చాలా సంతోషం. మరి ఈ రోజు ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో నష్టశాలతో సుఖశాంతులతో పిల్ల పాపలతో ఉండాలని అందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ మాట్లాడేదేం లేదు కాబట్టి అందరినీ ఆస్వాదించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ తెలుసుకున్నా. జై పోచమ్మ తల్లికి, శీతల మాత తల్లికి. శ్రీమాత్రే నమః నమః శ్రీమాత్రే నమః న్యాయసమారాధ్యాయ నమః శ్రీమాత్రే. ధర్మాన్ని రక్షించేందుకు తనకు తాను ఆత్మార్పణ చేసుకున్న మహోన్నత వ్యక్తి వాసవిమాత కన్యకా పరమేశ్వరి అమ్మవారని కొల్చార మండలం రంగంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నారు. వాసవిమాత కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్చార మండలం రంగంపేట హనుమాన్ దేవాలయంలో గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కామిని ప్రభాకర్, మహంకాళి సంతోష్, ముప్పిడి కృష్ణ, గంపల నవీన్, రాజ్ కుమార్, నాగరాజు, ముప్పిడి వేణు తదితరులు పాల్గొన్నారు. वासवी माता की जय। वासवी माता की। మెదక్ జిల్లా కొల్చార మండలం తొక్కాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తొక్కాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ పోటీలు నిర్వహించారు. గ్రామంలోని క్రీడాకారులు 4 జట్లుగా ఏర్పడి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రీమియర్ లీగ్ టైమ్స్ స్పాన్సర్గా శివప్ప గారి శ్రీశైలం, ఆర్య పశుపతి, ఐలీ నవీన్ కిషోర్ వ్యవహరించారు. చివరి రోజు తొక్కాపూర్ సన్ రైజర్స్, రైజింగ్ స్టార్స్ జట్లు తలపడగా రైజింగ్ స్టార్స్ విజేతగా నిలిచింది. రన్నర్గా తొక్కాపూర్ సన్ రైజర్స్ నిలిచింది. గెలుపొందిన జట్లకు శివప్ప గారి సంపత్ సౌజన్యంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఎలుక గంగయ్య, ఆయిల్ రాములు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఏం పెడితే తెల్ల వేస్తున్నా ఇటు చూడండి అట్లా అరే
దీనికి కారణం యువత. మన ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ కిషోర్ మరియు శ్రీకాంత్ చాలా కష్టపడ్డారు కనిపిస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్ ఒక ఇద్దరితో అయితే కాదు, అందరి సహకారంతోనే అవుతుంది. యువత అందరూ కలిసి చాలా కసితోని కంపల్సరీ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందరూ సహాయ సహకారంతోనే ప్రోగ్రామ్ మాత్రం జరిగినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ ప్రోగ్రాం విజయవంతంగానికి కృషి చేసిన యువత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది ఈ గేమ్ చూస్తే. మన ఊళ్ళో ఇంత యూత్ ఉంది, ఈ విధంగా నడుస్తుంది అనేది అనిపించింది. ప్రతి సంవత్సరం ఇలాగే నడుపుకుందాం. ఏది ఉన్నా అందరి సహాయ సహకారంతో ముందుకు నడుద్దాం. ప్రతిదానికి కంపల్సరీ స్పందిస్తాం, ప్రతిదానికి కంపల్సరీ ముందుంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామం తుక్కాపూర్ గ్రామంలో అన్న మనం క్రికెట్ టోర్నమెంట్ జరుపుదాము. ప్రతి ఒక్క విలేజ్లో జరుపుతున్నారు. మన ఊళ్ళో అయినా క్రికెట్ టోర్నమెంట్ జరుపుదామని కిషోరు అండ్ శ్రీకాంత్ అడిగిన వెంటనే నలుగురు స్పాన్సర్లు ఆర్య పశుపతిరావు, ఆయన కిషోర్, శోపార్ రాజశేఖర్, ఆయన నవీన్ కుమార్ నలుగురు స్పాన్సర్లు ముందుకు వచ్చి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా తప్పుల విషయానికి వస్తే శోపారి సంపత్ కుమార్ ఈయన తన వంతు సహాయంగా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ తన వంతు సహకారం అందించి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను మొదటి సీజన్లోనే ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ఆయన కిషోర్ గారికి అలాగే ఆయన శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు యువకులందరూ కూడా ఈసారి ఎట్లా జరిగిందో ముందుగిన మనం మంచి ప్రాక్టీస్ చేసుకొని మన ఊళ్ళో అయినా ప్రతి సంక్రాంతి పండుగకు ప్రతి సీజన్ ఫస్ట్ సీజన్ అయింది, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ ఇట్లా లేకుండా అందరు కష్టపడి మంచిగా క్రికెట్ నేర్చుకోండి. ప్రతి సీజన్ కింద మనం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాము, కంపల్సరీగా నిర్వహించుకుందామని యువకులందరి తరఫున కోరుతున్నాను. మరియు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించినందుకు సర్పంచ్ పదవి అంటే గ్రామ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు పి నరసింహారెడ్డి, సీనియర్ నేత ఎం పాండురంగారెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్గా గెలిచామన్న ధీమా ఉండొద్దని అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చాల్మా తాండాలో గిరిజన నూతన సర్పంచులకు సన్మాన సభ నిర్వహించారు. మల్చాల్మా తాండాకు సర్పంచ్కి ఎన్నికైన ఎంబీఏ చదివిన కిషన్ చౌహాన్కు గొప్ప సన్మానం లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. అహంకారం వస్తే పతనం తప్పదని, భవిష్యత్తు ఉండదని అన్నారు. చేసిన సేవ మంచితనంతోనే మునికి నిలబడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరం ఇళ్లు మంజూరు చేయించాలని, ఆ ఇళ్లు వారి 3 తరాల వరకు గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు, సర్పంచ్ పేరు ఎల్లకాలం మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు దరిచేరేలా కృషి చేయాలన్నారు. సర్పంచ్ కిషన్ చౌహాన్ మాట్లాడుతూ తాను తన భార్య సోనాబాయి బాగా చదువుకున్నామని, ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉన్న ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చామన్నారు. టీబీఎస్ రాష్ట్ర నాయకులు తులసిరాం రాథోడ్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. సోనాబాయి మాట్లాడుతూ తాండా అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసమే తాము ఆరాటపడుతున్నామన్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ బానోజ్, సర్పంచులు మోహన్, ప్రేమ్ సింగ్ రాథోడ్, చందర్ నాయక్, గోవింద్ రాథోడ్, నారాయణ చౌహాన్, వాస్ చౌహాన్, విశ్వనాథ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సన్మానిస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనగా ధర్ము గారు ఉంటుందని చెప్పి వెంటనే ఏదో ఒక మంచి రోజు చూసి అందరినీ పిలుచుకొని మళ్ళీ గెట్ టుగెదర్ లాగా అందరినీ కల్పిద్దామని ఉద్దేశంతో ఇప్పుడు అరేంజ్ చేసినాము. దీన్ని అందరు సక్సెస్ఫుల్ గా చేయాలి. ఊర్లో ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇద్దరం చదువుకున్నాం. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, తను ఎంబీఏ చేశారు. ఇంత చదువుకొని ఇంతకుముందు వాళ్ళకి అవగాహన ఉందో లేదో మాకు తెలీదు. మాకు కొంచెం అవగాహన ఉంది. జనాలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా పేదవాళ్ళు ఉన్నారు తాండాలో. పైన అవసరం చాలా ఉంది. మా వల్ల అయినంత, మేము చేయగలిగినంత మేము చేస్తామని చెప్తున్నాం. అందరికీ చేస్తాము. మాకు వచ్చే ఫండ్స్లో ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే ఖచ్చితంగా చేస్తాము. మా వృత్తి ఏదైతే మాకైతే ఈ వచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గానే ఉంటుందని చెప్తున్నాం. మేము సంపాదించడానికి అయితే రాలేదు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాం. మేమిద్దరము మేమేదో చేసుకున్నామని రాలేదు. మా సర్పంచ్ పదవి అనేది ఒక బాధ్యత. మరి ఒక బాధ్యత పెరిగినట్టు మీకు ఇంతకు ముందు నాకు కాకుండా
ఈ తాండా ఒక బాధ్యత అంతా మీ పైన పెట్టారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు తాండా వాసులందరూ కూడా న్యాయం చేయవలసిందిగా మీ పైన బాధ్యత ఉంటుంది. అని గెలిచిన తర్వాత వచ్చి మీకు శాల కలిపి అభినందించిన వాళ్ళకంటే మీ గెలుపు కొరకు కృషి చేసిన మీ కార్యకర్తలకు ప్రజలకు అందరూ కూడా మీరు సేవకులై పనిచేసి మీ బాధ్యతను నిర్వహించి ప్రభుత్వం తరఫున వచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలా చేసి మరి అభివృద్ధిలో కూడా ఏ సంక్షేమ పథకం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మరి ముందుండి ఇంతకు ముందులా కాకుండా అన్ని బాధ్యతగా తీసుకొని మరి అన్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ గవర్నమెంట్ చూసినట్లయితే చాలా పథకాలు మరి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వకుంటే మరి మన ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్క పేదవారికి అర్హుడైన వాళ్ళు ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని భూభారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కొల్చార మండలంలో విస్తృతంగా పర్యటించారు జిల్లా కలెక్టర్. కొల్చార మండల తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. భూ రికార్డులు భద్రతపరచడం కోసం తహసీల్దార్కు పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ సిలబస్ను అడిగి తెలుసుకున్నారు. డ్రాప్అవుట్లు ఉండొద్దని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇంటర్ విద్యలో అత్యధిక ఫలితాలు సాధించాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని, సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కాలేజీ ఉపన్యాసకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రెంత్ రావాలి కదా, మొత్తం అందరూ బైపీసీ ఎంతమంది 9 ఉన్నారు. అని ఎవరు చెప్తలేదు, ఎవరన్నా అయితే ఏం తక్కువనే ఏం కాదు. మనం ట్రై చేయడంలోనే గ్రేట్నెస్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు చేంజింగ్ కైనటిక్ అనేది ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది? వెలాసిటీ విన్నారా? వెలాసిటీ విన్నారా? చేంజింగ్ కైనటిక్ అనేది ఏమవుతుంది అప్పుడు? 2 డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. Qualifications and combinations, probability, random variables and probability distributions. ఇంకా theory of ఎంపీసీ ఎవరున్నారు? ఎంపీసీ చెప్పు, ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తాం? ఏంటి అంతే కదా, రోజు చెప్పండి ఏం చేస్తాం, అంతే కదా. 100 ఉంది, అక్కడ 50 ఉంది, ఏమైంది? మైనస్ చేస్తాం. 100 - 50 చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఇండికేషన్ వచ్చింది, అక్కడ ఒకటి వచ్చింది, చేంజ్ చేయాలి. ఏబీ టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.